Good news! Hyderabad lo అతి తక్కువ ధరకే విల్లా APR Projects, creating perfection. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇవన్నీ వచ్చి కొద్దిగా లాంగ్ టర్మ్, అంటే ఒక 365 days. ఎందుకంటే రీసెంట్గా ఒక 3 months నుంచి అన్ని 16 weeksే ఎక్కువ ఇచ్చాను. అవన్నీ చాలామంది కొంతమంది సార్ కొద్దిగా లాంగ్ టర్మ్ చెప్పండి సార్ అంటున్నారు. వాళ్ళ కోసమే ఇది. ఎందుకంటే చాలామంది నాకు ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ నాతో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయటికి రాలేరు కాబట్టి ఇది ఒక బెస్ట్ బిజినెస్ అండి వాళ్ళకి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ఏదైనా కూర్చొని ట్రేడింగ్ ఏదైనా చేసుకోవడం, అలా చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమే మనం ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ కూడా చెప్తున్నాను. అది తర్వాత చూడండి, ఫస్ట్ పాయింట్ మనీ మేనేజ్మెంట్. అది చాలామంది చేయట్లేదండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మనీ మేనేజ్మెంట్ కానీ మీరు చేయలేదంటే మీరు ఇక్కడ సక్సెస్ అవ్వడం చాలా టఫ్ అండి. చూడండి, జనరల్గా చెప్తున్నాను, అందరూ ఎడ్యుకేటెడే, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళే. మీకు మంత్లీ ఒక ఇన్కమ్ వస్తే మీరు దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐటీ పీపుల్ ఉన్నారు, 1,00,000 రూపాయలు శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళు పర్ఫెక్ట్గా, అంటే యంగ్ జనరేషను చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు ఆ విషయంలో. అంటే 1 lakh వచ్చింది, వారు ఏదైనా కారు కొనుక్కుంటున్నారు, కారు లోన్ ఒక 15,000, సపోజ్ ఇల్లు కూడా కొనేస్తున్నారు వెరీ షార్ట్ టర్మ్లో. అది ఒక 20,000 25,000 హోమ్ లోను. అన్నీ అంటే సమపాలంగా వాళ్ళు అన్ని బడ్జెట్ వేసి పెట్టుకుంటున్నారు. బట్ అదే యంగ్ జనరేషనే స్టాక్ మార్కెట్లో వచ్చేటప్పుడు మాత్రం ఆ డిసిప్లైన్ అనేది మిస్ అయిపోతున్నారు. ఎందుకని అంటే ఇది బిజినెస్ కాదా? అంటే మీరు ఓన్గా, అంటే ఆ 1 lakh rupees మీరు వాల్యూ ఇచ్చి దానికి అలా చేస్తున్నారు. ఇక్కడ కొన్ని లక్షలు పెడుతున్నారు, మరి దీనికి ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు? ఇవ్వాలి. మీరు వాల్యూ ఇస్తేనే మార్కెట్ మీకు డబ్బులు ఇస్తుంది, లేకపోతే అనవసరంగా డబ్బులు లాస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్లో డబ్బులు చాలా తేలికండి పోవడం, బట్ అదే రావడం వచ్చి చాలా టఫ్. అది కరెక్ట్ అయిన ఎంట్రీ ప్రైస్లో మీరు కొనాలి, ఆ టార్గెట్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ చెప్తాను, ఆర్సిఎఫ్. చూడండి, ఆర్సిఎఫ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 113 రూపాయలు ఉంది. చూడండి, 113 రూపాయలు. రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ ఈ స్టాకు చూడండి, ఒక 24 సంవత్సరాల క్రితం ఈ స్టాక్ వచ్చి 6 రూపాయలు ట్రేడ్ అయింది. చూడండి, 6 రూపాయలు. 6 రూపాయలు ఎక్కడ, 113 రూపాయలు ఎక్కడ? బట్ ఇది ఎవరికి వచ్చింది ఈ ఫ్రూటు? ఎవరు పర్ఫెక్ట్గా లాంగ్ టర్ము అంతకుముందు, అంటే మనకంటే అనుభవం అయిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే ఈ డబ్బు అనేది వచ్చి ఉంటుంది. వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసి ఉంటే లాంగ్ టర్మ్ రిటర్న్. కాబట్టి చెప్పేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్కి కొన్ని మంచి షేర్స్ ఎంచుకొని మీరు పెట్టుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, ఎవరైనా సరే. బట్ అది పర్ఫెక్ట్గా తెలియాలి. అందుకే డైవర్సిఫికేషన్ చేయమని చెప్తాం. 10 కంపెనీల్లో ఒక కంపెనీ పోయినా బాధ లేదు, వాడు మూసేసినా బాధ లేదు, 9 కంపెనీలు ఉన్నాయి కదా. అది చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 113 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 146 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 113 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనొద్దు, 146 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి.
కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 230 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 317 రూపాయలు సెకండ్ టార్గెట్, 456 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 90 రూపాయలు స్టాప్ లాస్. లేదు ఇంకా నాకు ఇంకా బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే 63 రూపాయలు, 90 రూపాయలు ఇస్తే ఓకే, 90 రూపీస్ పెట్టుకోవచ్చు. లేదు ఇక నాకు ఇంకా బెస్ట్ కావాలంటే 63 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు. అది ఇది కూడా వచ్చి 6170 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము జూలై 8th and 9th 2 days వర్క్షాప్ జరుపుతున్నాము ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఆల్రెడీ ఇప్పుడు 30% సీట్స్ కంప్లీట్ అయింది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వచ్చారంటే డెఫినెట్గా సీట్స్ అవైలబుల్ ఉండదు. ఎందుకంటే మనది ఎప్పుడు ఫాస్ట్ ఫిల్లింగ్గా ఉంటుంది, మీకే తెలుసు, ముందే చెప్తున్నాము. అది కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, మరొక స్టాక్ వచ్చి టీడీ పవర్ సిస్టమ్. చూడండి, టీడీ పవర్ సిస్టమ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 175 రూపీస్ ఉంది. ఇక్కడ కూడా బై చేసుకోండి. తర్వాత ఏదైనా ఒక చిన్న డిప్ వస్తే 145, 140లో కూడా మీరు బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 213 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 289 రూపాయలు సెకండ్ టార్గెట్, 410 రూపాయలు థర్డ్ టార్గెట్. ఇది స్టాప్ లాస్ వచ్చి, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 88 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, 88 రూపాయలు స్టాప్ లాస్. ఈ స్టాక్ కూడా మనకి 2750 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇప్పుడు 175 ఉంది, బై చేసుకోండి. ఏదైనా ఒక డిప్ వచ్చిందంటే మార్కెట్ ఏదైనా ఒక కరెక్షను, మీకు తెలుసు మార్కెట్ వచ్చి ఎప్పుడు ఒకే స్ట్రెచ్లో పైకి వెళ్దు. ఎంత అప్పు ఉన్నా కూడా ఒక కరెక్షన్ ఇచ్చేసి వెళ్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి మార్కెట్ ఒక కరెక్టివ్ మోడ్ వచ్చినప్పుడు భయపడొద్దు. మంచి పాయింట్లో మనం కొనడానికి ట్రై చేసుకోవాలి. అది చూడండి, ఇప్పుడు మనం వచ్చి మొత్తము 2 స్టాక్స్ చెప్పున్నాము, ఆర్సిఎఫ్ అండ్ టీడీ పవర్ సిస్టమ్. అది తర్వాత ఇప్పుడు మనది కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మన గురుప్రసాద్ అకాడమీలో. ఒక 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాకు, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఈ ప్రోడక్ట్స్ అని మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. guruprasadacademy.comలో కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. మన టెలిగ్రామ్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్ ఇస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.